హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ కృతిక. ఈరోజు మనతో పాటు షణ్ముఖ్ శివచంద్ర గారు ఉన్నారు. తను యోగా థెరపిస్ట్ అండ్ లైఫ్ స్టైల్ కోచ్. సో తనని అడిగి యోగా గురించిన డౌట్స్, తర్వాత లైఫ్ స్టైల్ గురించి కూడా ఇలాంటివి చాలా వివరాలు తెలుసుకుందాం. సో స్టార్ట్ చేసేద్దాం. హలో అండి. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో నాకు ఇంత పెద్ద ప్రాబ్లం ఉంది, దీని సొల్యూషన్ కూడా అంతే పెద్దగా ఉంది అనుకుంటారు జనాలు. లేదు, స్మాల్ సొల్యూషన్తో, స్మాల్ థింగ్తో నీకు అయిపోతుంది అంటే వాళ్ళు అంతలా దాని మీద నమ్మకంగా అయిపోతుంది. వాళ్ళు దాన్ని అప్రిషియేట్ చేయరు, దే ఫర్గెట్ అబౌట్ ఇట్. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను మ్యామ్. విజయ మేడం గారు అని చెప్పేసి ఉండేవారు సింగపూర్లో. ఐ ఇంట్రడ్యూస్ హర్ వాటర్ థెరపీ, ఉషా పాన చికిత్స అంటారు మ్యామ్. రోజు పొద్దున్న లేచి మీరు గోరువెచ్చని నీళ్ళు తాగండి మేడం. 3 floors అంత సిస్టమ్ ఉంటుంది మ్యామ్. వాట్ ఎవర్ వీ ఈట్ బై ద టైమ్ ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్, ఇట్ హ్యాస్ టు ట్రావెల్ 9 meters. అంటే ఒక 3 floors అంతా ట్రావెల్ అయ్యి బయటికి రావాలి అది. సో ఈరోజు మనకు ఫైబర్ అన్న కాన్సెప్టే లేదు. మీరు రెగ్యులర్గా వాటర్ తాగండి. ఒక 10-15 daysలో ఆమె సిస్టమ్ అంతా సెట్ అయిపోయి ఆమె 4-5 daysకి ఒకసారి లో వెళ్ళేది. వాటర్ తాగిన 10-15 minutesకి ఆమె వాకింగ్ చేయగానే ఆ ప్రెషర్కి మోషన్ రావడం స్టార్ట్ అయింది. ఆమెకు ఏడుపు ఒకటే తక్కువ. ఒకసారి యోగా సెంటర్కి వచ్చేసి, షణ్ముఖ్ మై ప్రాబ్లమ్ క్యూర్డ్, ఐ హ్యావ్ బీన్ సఫరింగ్ లాస్ట్ 10 years ఆన్వర్డ్స్. డాక్టర్స్ ఐ మైట్ గెట్ కోలన్ క్యాన్సర్ అంటారు, అదంటారు, ఇదంటారు. ఐ యూస్ టు యూస్ సపోసిటరీస్ అని చెప్పేసి ఉంటుంది మ్యామ్. అది ఇన్హేల్ చేస్తాం కదా, విక్స్ ఇన్హేలర్ లాగా ఉంటాయి అనమాట. దట్ హ్యాస్ టు బి ఇన్సర్ట్ డౌన్ రీజన్ అండ్ అదంతా అవుతుంది. కోలన్ క్యాన్సర్ పాస్ అవుట్ ద మోషన్. ఓకే, ఎవరికైతే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉందో వాళ్ళకి. సో ఐ టోల్డ్ దెమ్ ఇట్ ఈస్ ద మిలియన్స్ వర్త్ ఆఫ్ మార్కెట్ ఫర్ దెమ్ సపోసిటరీస్ సెల్ చేయడం అంతా. ఓకే ఓకే, ఐడియా వచ్చింది. When I told them Indian yoga is a royal system. You drink 1 liter of warm water with the pressure, everything comes out. Of course, water తాగితే ఆటోమేటిక్ గా ప్రెషర్ ని పెడుతుంది కాబట్టి మోషన్ అనేది ఫ్రీ అయిపోతుంది. You are expelling all the uric acid from your body, toxins out of your body. It is like internal bathing ma'am. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా 1.5 hours లెక్చర్ ఓన్లీ వాటర్ థెరపీ మీద ఇచ్చామండి, ఉషా పాన చికిత్స మీద. మనం పొద్దునోసారి రాత్రి స్నానం చేసుకుంటాం. వాట్ అబౌట్ ఇంటర్నల్ స్నానం అనేది నేను అదొకటి చేసుకుంటే మన 100 trillion cells హెల్తీగా ఉంటాయి అన్నమాట. ఓకే. సో మసిల్ సెల్స్ హెల్తీగా ఉండడం వల్ల మసిల్కి రిలేటెడ్ ఇష్యూస్ రావన్నమాట. లివర్ సెల్స్ హెల్తీగా ఉండడం లివర్ క్యాన్సర్ రాకుండా ఉంటాయి. ప్యాన్క్రియాటిక్ సెల్స్ హెల్తీగా ఉండడం ప్యాన్క్రియాటిక్ క్యాన్సర్లు. థ్రోట్ సెల్స్ హెల్తీగా ఉండడం థ్రోట్ క్యాన్సర్ రాకుండా ఉంటాయి. ఇట్లాగా బాడీ డీటాక్స్ లాగా అంటున్నారు ఇది. అబ్సల్యూట్లీ ఎవ్రీడే బాడీ డీటాక్స్ చేయడం లాంటిది అనమాట. ఈ 100 trillion cells మనం హెల్తీగా పెట్టుకోవడం వల్ల అవుతాం మనం. ఐ వాస్ కాల్డ్ టు నేషనల్ జియోగ్రఫీ ఛానల్ హెడ్ క్వార్టర్స్ వన్స్ మ్యామ్. నేను అక్కడ ఒకటి చెప్పాను, వాట్ ఎవర్ ప్రాబ్లమ్ యూ గెట్, వెదర్ ఇట్స్ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, హెడేక్, చిన్న డిజార్డర్ నుండి క్యాన్సర్ల వరకు. లైక్ వీ హ్యావ్ 2 eyes, there are only 2 reasons. One is scarcity of oxygen, second is dehydration. How can you prove this అది అన్నట్టు వాళ్ళు చెప్పారు అనమాట. అండ్ బికాజ్ నేషనల్ జియోగ్రఫీ ఛానల్ హెడ్ క్వార్టర్స్ అన్న వాళ్ళు అనేసరికి ఎంప్లాయీస్ స్ట్రెంత్ అదంతా వాళ్ళు కొంచెం హైఫై ఎంప్లాయీస్, లైక్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్. నేనేం చెప్పానంటే, దీస్ డేస్ పీపుల్ ఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్, స్ప్లీన్ స్టోన్స్, టాన్సిల్ స్టోన్స్ ఇవన్నీ వస్తున్నాయి. చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, మామూలుగా లివర్ ప్రాబ్లం, ఇలా చాలా వస్తున్నాయి మ్యామ్. సో ప్రపంచవ్యాప్తంగా మనకి ఎక్కడ వాటర్ సప్లై ఉన్నా కూడా దాని pH వచ్చేసి 6.5 to 7 ఉంటుంది, విచ్ ఇస్ నాట్ గుడ్ ఆర్ నాట్ బ్యాడ్. న్యూట్రల్ వాటర్, pH వాటర్, విచ్ ఇస్ గుడ్ ఫర్ హెల్దీ డ్రింకింగ్. అది తాగితే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు మ్యామ్. చాలామంది ఫ్యాషన్కి బిస్లరీ వాటర్ అని చెప్పేసి ఇంకో వాటర్ అని చెప్పేసి ఇంకో వాటర్ తాగుతారు, విచ్ డజంట్ హ్యావ్ ఎనీ మినరల్స్ ఇన్ ఇట్. దట్ ఈస్ కన్సిడర్డ్ యాసిడిక్ వాటర్. అది తాగుతూ ఉంటారు. ఓన్లీ బిజినెస్ మ్యామ్. అది తాగుతూ ఉంటారు. బాడీ అంతా లోపల ఇన్ఫ్లేమ్ అవుతూ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ pH వాటర్. ఇట్ ఈస్ లైక్ యాసిడిక్ వాటర్, 6 pH ఉంటుంది. దాని మీద ఏం చేస్తారంటే పార్టీస్ అనేసరికి ఒక్కొక్కరు 1-2 గ్లాసులు 3 గ్లాసులు కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. నేనేం చెప్పానంటే, వెన్ యూ డ్రింక్ 1 glass of cool drink, to flush out that acid from your body, you should drink 64 glasses of normal water. Okay. That 64 glasses of normal water we don't drink in next 3-4 days also. అవును. ఈ యాసిడ్ని రెగ్యులర్గా వేయడం వల్ల థమ్స్ అప్స్, బియర్స్ అని చెప్పేసి, లిక్కర్ అని చెప్పేసి, ఆల్కహాల్ చాలా తీసుకుంటారు. ఆల్కహాల్ కంటే డేంజర్ మీకు సాఫ్ట్ డ్రింక్స్ ఏమో. పిల్లలకి మనం విషం తాగిపిస్తున్నట్టు. అవును అవును. అది తాగి ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, చాలా కెమికల్స్ ఉంటాయి, ప్రిజర్వేటివ్స్, కెమికల్స్, యాసిడ్స్ ఇవన్నీ ఉంటాయి మ్యామ్. సో ఈ యాసిడ్స్ లోపల పెరిగిపోయి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 1 yearకి 2 yearsకి కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవ్వడం ఇవన్నీ అవుతూ ఉంటాయి. ఎక్కువ బాడీలో హీట్ ఎక్కువ పెరిగిపోయి ఏదన్నా రీజన్ డ్యామేజ్ అయిపోయిందంటే దోస్ క్యాన్సర్స్ విల్ కమ్ అవుట్ ఆల్ దిస్. ఎవ్రీబడి ఫెల్ట్ యా అబ్సల్యూట్లీ ట్రూ అది అని చెప్పేసి అన్నారు. వెన్ యూ డ్రింక్ కూల్ డ్రింక్ ఒక 2 glasses 3 glasses తాగితే నెక్స్ట్ డే మొత్తం బాడీ అంతా హీటీగా అనిపిస్తుంది, విచ్ వీ డోంట్ రియలీ, అంటే కొంచెం ఆ సెన్సిటివిటీ ఉన్న వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది.
ఆ హీటింగ్ని కూడా జనాలు తెలుసుకోలేని దాంట్లో ఉంటారన్నమాట. అది క్రియేట్ అయ్యి స్కిన్ డిహైడ్రేషన్ అవ్వడము, వేరే ప్రాబ్లమ్స్ రావడము అదంతా ఉంటుంది మ్యామ్. సో నేను చాలామంది ప్రాణాయామాస్ అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. మా గురువు గారు ఏం చెప్పేవారంటే, ప్రాణాయామాస్ మంచివి అని చెప్పి చెప్పిన వాళ్ళు చచ్చిపోయారు, విన్న వాళ్ళు చేయకుండా వీళ్ళు చచ్చిపోయారు అని చెప్పేసి అనేవారు. ఇప్పటికి కూడా ప్రాణాయామం అంటే అందరూ అదే అనుకుంటున్నారు. అదే. సో నేను సైంటిఫిక్గా వచ్చి చెప్పేవాడిని మ్యామ్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉన్నాము ఒక 15-20 minutes నుంచి. ఆటోమేటికలీ 300 to 400 ml ఆఫ్ ఎయిర్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు యువర్ లంగ్స్. త్రూ లంగ్స్ ఇట్ ఈస్ ఎంటరింగ్ ఆల్ త్రూ ద బాడీ అండ్ ఇట్ ఈస్ కమింగ్ అవుట్. నేనేం చెప్పాను నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో అంటే, ఐ విల్ షో వన్ సింపుల్ డెమాన్స్ట్రేషన్. I inhaled one time deeply and exhaled one time deeply, ma'am. With this, what happened is, one time deep ga inhale cheyadam valla I inhaled 300 ml, 400 ml, 1000 ml, 2000 ml, 3000 ml, 4000 ml, 5000 ml, up to 6000 ml of air. That is our lungs capacity. Okay. ఇలా ఒక 5 to 10 minutes రెగ్యులర్గా ఎవరైతే డీప్ ఇన్హలేషన్స్ అండ్ డీప్ ఎగ్జలేషన్స్ పర్ విధాలుగా మనకి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఉంటాయి ప్రాణాయామస్, అవి చేసుకుంటే దెర్ ఇస్ నో స్కేర్సిటీ ఆఫ్ ఆక్సిజన్ ఇన్సైడ్ యువర్ బాడీ. వెన్ దెర్ ఇస్ నో స్కేర్సిటీ ఆఫ్ ఆక్సిజన్ ఇన్సైడ్ యువర్ బాడీ, నో హార్ట్ అటాక్స్, నో క్యాన్సర్స్ అండ్ ఆల్ దిస్. హౌ కెన్ యూ ప్రూవ్ దిస్ అని చెప్పేసి అన్నారు వాళ్ళు. నేను ఏమన్నానంటే, 40s 50s దాటిన వాళ్ళకి ఫోర్ హెడ్స్ కొద్దిమందికి నల్లగా అయిపోతూ ఉంటాయి, ఈ ఫింగర్స్ నల్లగా అయిపోతూ ఉంటాయి, టోస్ నల్లగా అయిపోతూ ఉంటాయి. ద రీజన్ ఈస్ మన హార్ట్ ఎక్కడ ఉంటే ఈ ఫింగర్స్ ఎక్కడో ఉన్నాయి, ఈ టోస్ ఎక్కడో ఉన్నాయి, హెడ్ ఎక్కడో ఉంది, అండ్ యాక్టివిటీ తక్కువ అయిపోతూ ఉంటుంది. ఈ పంపింగ్ మిషన్ అనేది డిప్లీట్ అవుతూ ఉంటుంది అనమాట. సో వాట్ ఐ టెల్ దెమ్ ఇస్, ది మోస్ట్ ఎఫెక్టివ్ పంపింగ్ మిషన్ ఆన్ ద ప్లానెట్ ఏదైనా ఉంది అంటే అది మన హార్ట్. ఇట్ పంప్స్ 8000 liters ఆఫ్ బ్లడ్ ఎవ్రీ డే. కుడ్ యూ ఇమాజిన్ 8000 liters, 8000 లీటర్ల బ్లడ్ని ఇది పంప్ చేస్తుంది ఒక రోజుకి. 30 lakh liters an year, పంపింగ్ డికేట్స్ టుగెదర్. సో దీని ఫంక్షనింగ్ బాగా ఉండాలి అంటే మనకి ప్రాపర్ ఆక్సిజన్ ఉండాలి, ప్రాపర్ యాక్టివిటీ ఉండాలి అని చెప్పి అన్నారు. సో ఇప్పుడున్న మనకి ఎన్వైరన్మెంట్లో ఆక్సిజన్ లెవెల్స్ కూడా తక్కువే, నేచర్లో మనం తిరిగేది కూడా లేదు మ్యామ్. అండ్ ఈ డస్ట్, అలర్జీస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మన ఆర్గన్స్ కూడా బాగా సఫకేషన్ మోడ్లో ఉన్నాయన్నమాట. ఓపెన్నెస్ అనేది లేదు మనకి. ఒక ప్రాపర్గా 6 to 7 మధ్యలో ఎప్పుడైతే పొల్యూషన్ ఉండదో, నేచర్ బాగా ఉంటుందో, ఒక 10 to 15 minutes ప్రాపర్గా ప్రాణాయామాస్ చేసుకుంటే ఫర్ ఎంటైర్ దట్ డే దెర్ ఇస్ నో స్కేర్సిటీ ఆఫ్ ఆక్సిజన్ టు దేర్ 100 trillions ఆఫ్ సెల్స్, సైంటిఫిక్లీ ప్రూవెన్. అండ్ ఇదైతే ఒక 2 months 3 months రెగ్యులర్గా చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ నల్లగైన ఫోర్ హెడ్ కూడా మళ్ళీ మొత్తం వైట్ అయిపోతుంది, క్లియర్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఫింగర్స్ కూడా మొత్తం క్లియర్ అయిపోతుంది. థౌసండ్స్ ఆఫ్ పీపుల్ మ్యామ్. బికాస్ ప్రతి ఒక్కరికి వచ్చిందా, కొంతమందికే వచ్చిందా రిజల్ట్స్ అనేది? చాలా మందికి వచ్చింది మ్యామ్. ఇప్పుడు ప్రాక్టీస్ చేయకుండా నాకు రిజల్ట్ రాలేదు అంటే అది తప్పు. రెగ్యులర్గా దీన్ని ఎవరైతే సీరియస్గా తీసుకొని చేశారో ఎవ్రీబడి హాస్ గాట్ పాజిటివ్ రిజల్ట్. ఎవ్రీబడి. ఎందుకంటే నేను మా యోగా సెంటర్లో ఎప్పుడు నేను యోగా టీచ్ చేసినా కూడా మినిమం 100 to 150 people ఉండేవారు, ఆల్ కార్పొరేట్ ఎంప్లాయీస్. లైక్ వైజ్ డిఫరెంట్ టైమింగ్స్లో డిఫరెంట్ సెట్ ఆఫ్. అలా తీసుకుంటే ఒక 10,000 మందికి కంటే ఈజీగా నా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరిగింది. ఇన్ 6 years డిఫరెంట్ కంపెనీ పీపుల్ ఆల్టర్ చేస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళంతా వచ్చేవాళ్ళు అనమాట. అండ్ దీని తర్వాత ఏంటంటే ఐ గాట్ ఇంట్రడ్యూస్ టు ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ. వాళ్ళు ఏం చెప్పారంటే ఇంటర్వ్యూ చేసినప్పుడు, షణ్ముఖ్ యోగా అనేసరికి మేము ఒక డెమ్మీ గాడ్స్ లాగా బిహేవ్ చేస్తున్నారు టీచర్స్, ఎవరు వచ్చినా కూడా మేము ఏదో ఉన్నతమైన స్థితిలో ఉన్నాము అన్న బిల్డప్ ఉంది, అసలు ఏంటిది అన్న డెమ్మీ గాడ్స్ లాగా బిహేవ్ చేస్తున్నారు. అండ్ అమాంగ్ ఆల్ పీపుల్ యు ఆర్ ఓన్లీ ద పర్సన్ హూ స్పోక్ యోగా విత్ ద కాంబినేషన్ ఆఫ్ సైన్స్ విచ్ ఇస్ వెరీ ఈజీ ఫర్ అండర్స్టాండింగ్. ఎగ్జాక్ట్లీ వి వాంట్ దిస్ అన్నారు. దాని వల్లనే చాలా మంది యోగా మీద ఇంట్రెస్ట్ అనేది కూడా చూపించడం లేదు. అబ్సల్యూట్లీ ఇంట్రెస్ట్ అనేది అయిపోతుంది, వాళ్ళకి రావట్లేదు. అబ్సల్యూట్లీ మ్యామ్. దిస్ ఈజ్ యోగా అనేది ప్యూర్లీ నేచర్ సబ్జెక్ట్ మ్యామ్.